అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక ఈ రోడ్ల వల్ల చూసుకోలేదు వెనకాల రోడ్లు, ఇక దానివల్ల నా మూడు ఉత్సాహం అంతా దొబ్బింది. ఇక మా దోస్తులను కూడా తిననీయకుండా చెప్పేసి ఇక ఇంటికే పార్సల్ కట్టుకొని పోతున్నాము. చూడు రీ అసలు అది ఏమంటారు నాకు అర్థం కాదు. టిఫిన్ సెంటర్ దాబానా నాకు అదేం అర్థం కాలే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అయితే చూడరు గైస్, అసలు ఈ దాబానా టిఫిన్ సెంటర్ నాకు అయితే ఏం అర్థం కాలేదు. మరి బిర్యానీ తిందామని వచ్చినాము, ఈ రోడ్లో చూస్తే ఆ మూడే పోయింది గైస్. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కష్టమే కదా మరి. ఇట్లుంటే చూడరి అంతా ఎట్లున్నాయో. ఇప్పటికీ 3 times గైస్ మొత్తం మాకు మా ఏరియా సైడ్ అంతా టీఆర్స్ వచ్చి, కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా అసలు రోడ్ గురించి పట్టించుకోలేరు. అన్ని ఊర్లలో ఇది ఫేమస్ అది ఫేమస్ అని చెప్తారు కదా, మా ఊళ్ళోనైతే ఈ రోడ్లే ఫేమస్. ఈ రోడ్లను చూసే రారు ఇటు. ఇక బిర్యానీ తిందామని చెప్పేసి పక్కనే ఉన్న టౌన్కి అయితే పోయినాము, చిన్న దాబాల. ఇక తెలిసిందే కదా, ఇక చూడు రోడ్లు అయితే ఎట్టున్నాయో. దీన్ని చూసి కూడా ఎవరైనా ఏ పిజ్జామని కూడా ముందుకు వస్తారు గైస్. మనం అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక అట్లా అని చెప్పేసి వీడికి దొరికొచ్చారు మా దోస్తులు, బిర్యానీ మంచిగా ఉంటుంది రాయడా అని చెప్పి. ఇంకా ఇక్కడ తిందామంటే కూడా కొంచెం కూడా ఇట్లా నాకు నచ్చలేదు తిందామని చెప్పేసి ఇక పార్సల్ అయితే కట్టించేసుకుంటున్నాము. 8 సింగిల్ అయితే కట్టించుకొని ఇక ఇంటికి అయితే రిటర్న్ అయినాము. ఇటు పక్కకు వచ్చి చూస్తే ఏమో కట్టన్ తీసి పెట్టిర్రు పక్క రూమ్ల లెక్క. ఇక కడుతుండు మొత్తం మాదే ఇదంతా ప్యాక్ చేస్తుండే. ఇప్పుడు మొత్తం 8 ఇవన్నీ సింగిల్. ఇక మేము ఆర్డర్ ఇచ్చినవి అయితే ప్యాక్ చేసేస్తుండ అన్న. ఇక మా వాడైతే మొత్తం బిల్ అయితే కట్టేసిండు. అరే బిర్యానీ తీసుకొని కొంచెం సోమతొంగుతనం కాదు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇక తీసుకున్నాం, మరి బిర్యానీ తీసుకొని పోతున్నాం. పాపం బాయ్స్, మేము పోయేటప్పటి నుంచి అయితే ఈయన కూర్చురు. వీళ్ళు కూర్చున్నప్పటి నుంచి అయితే వీళ్ళకైతే నాకు ఏదో ఎంతవరకు పడ్డాయో వాళ్ళకి చేపలు మాత్రం తెలియదు, కానీ వేస్తురు తీస్తురు. ఇక చూడరు మీరే. ఇక కొద్దిసేపు ఆన్నే ఒక 2 minutes దాకా చూసినాము. ఇక చూసి వాళ్ళకి ఏం పడతలేవు అని చెప్పేసి మేము కూడా ఇంటికైతే ఇక రిటర్న్ అయిపోయినాం. ఇక పోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తినే వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతా చూడరు.